హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. సో ఈరోజు నేను వీడియోలో పెసరపప్పు టమాటా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పెసరపప్పు టమాటో అందరికీ తెలిసిందే కదా అని మాత్రం అనుకోకండి. సో అందరూ చేసినా కొందరికి మాత్రం ఇది పర్ఫెక్ట్గా కుదరదు. సో ఎందుకు అంటే మెజర్మెంట్ కానీ ప్రాసెస్ కానీ సరిగా ఫాలో అవ్వరు. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సో ఇంకేంటి, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈ పెసరపప్పు టమాటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళు రెసిపీని ఇది చూసి కూడా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను. సో పెసరపప్పుని మనం కొంచెం సేపు నానబెట్టుకోవాలి. నేను ఇంకా వాటర్ యాడ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఇలా ఇవి రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ లోపల సీడ్స్ తీసేసుకున్నాను. సో సీడ్స్ తీసేసుకొని వేసుకోండి మీరు కూడా. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. సో ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఈ పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. సో పప్పు అనేది కొంచెం నానాలండి. సో నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోండి మీరు కూడా. ఇంక ఇందులో పప్పు యాడ్ చేశాను కదా, మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. పైగా మనకి పెసరపప్పు అనేది బాడీ హీట్ని తగ్గించడానికి చాలా యూస్ఫుల్. ఇంకా నేను పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వేసుకున్నాను వాటర్. సో ఇక్కడ మనకు పప్పు కూడా ఉడకాలి కదా, సో అందుకే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇంకా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 3 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పప్పు కారమే యూస్ చేసుకుంటున్నాను, పచ్చిమిర్చి యూస్ చేసుకోవట్లే. జస్ట్ 2 పచ్చిమిరపకాయలు మాత్రం పోపుకి వేసుకున్నాను అంతే. ఇది కొంచెం ఉడికిన తర్వాత నేను ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఇది మరీ మెత్తగా అయినా టేస్ట్ ఉండదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టుగా. సో ఇదండి మన ఫైనల్ లుక్. బాగుంది కదా. సో మీరు ఒకసారి ఇలా చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.